మకర రాశి వాళ్లకు ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కొన్ని కొత్త కొత్త ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఆ కలిగిన ఆలోచనలను కార్యరూపంలో ఉంచే ప్రయత్నం చేస్తుంటారు. అయితే తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం కాకుండా దీర్ఘకాలికమైనటువంటి లాభాల కోసం ప్రయత్నం చేస్తూ ఉండండి. వ్యాపార విషయాల్లో న్యాయపరమైనటువంటి చిక్కులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. కుటుంబ అభివృద్ధి కోసం ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో అనుభవం కలిగినటువంటి పెద్దవారి యొక్క సలహాలు సూచనలను పాటించే ప్రయత్నం చేయండి. సహోద్యోగులతో భేదాభిప్రాయాలు ఏర్పడవచ్చు. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. భూ సంబంధమైనటువంటి లావాదేవీల విషయంలో ఈ వారం మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఆశించిన మేర ప్రయోజనాలు పొందేందుకు చాలా కష్టపడుతూ ఉండాలి. వారం మధ్యలో కొన్ని శుభవార్తలు కొంతమేరకు సంతోషాన్ని కలగచేస్తుంటాయి. ఈ వారం మకర రాశి వారు మరింత శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై సూర్యనారాయణ స్వామి వారిని ఆరాధించటం మంచిది. సూర్యాష్టకమును పారాయణం చేయటం, అలాగే స్వామివారికి అర్చన నిర్వహించటం, గోధుమ రవ్వ పాయసమును నివేదన చేయటం చాలా మంచిది.